బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరినీ మెప్పించి చివరికి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచారు. అయితే ఈయన విజేతగా నిలిచిన ఆనందం ఎక్కువ రోజులు లేదని చెప్పాలి. గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున కంటెస్టెంట్లు అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి పోలీస్ వారు కంటెస్టెంట్లు ర్యాలీ చేయకుండా సైలెంట్ గా వెళ్లిపోమ్మని సూచించారు. ఈ విధంగా పోలీసులు అందరినీ వేడుకున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ మాత్రం కాస్త రాంగ్ స్టెప్ వేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అంతేకాకుండా ఈయన అభిమానులు కూడా అత్యుత్సాహం కనబరుస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసింది. దీంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేసి 2 రోజుల పాటు జైల్లో వేశారు. అనంతరం కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈ విషయంపై తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ గురించి వేణుస్వామి మాట్లాడుతూ డీసీపీ చాలా పద్ధతిగా పల్లవి ప్రశాంత్ కు ర్యాలీ చేయకుండా వెళ్లిపోమ్మని సూచించారు. కానీ వినకుండా ర్యాలీ చేశారు. దాని వలన హీరో కావాల్సిన వాడు జీరో అయ్యాడు. ఫేమ్ మొత్తం పోయింది. ఫేమ్ తెచ్చుకోవడం ఈజీ, కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం అంటూ వేణుస్వామి తెలిపారు. అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఈజీ కావచ్చు, కానీ మంచి జీవితం కాపాడుకోవడం కష్టం. డబ్బులు సంపాదించడం ఈజీ, విలువలు వదిలేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ నిలబెట్టుకోవడం కష్టమని తెలిపారు. ఇక పల్లవి ప్రశాంత్ ఎంతో కష్టపడి గుర్తింపు సంపాదించుకోగా ఆ గుర్తింపును నిలబెట్టుకోలేకపోయారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.